నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల ప్రాంతంలో చిరుత సంచారం. పరిసర గ్రామాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం. కాంగ్రెస్ నాయకులు విమర్శ. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలు కల్తీ అని విషం చిమ్మడం తగదు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం. సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం. కడియం నర్సరీల ప్రాంతంలో చిరుత సంచారం ఉందని అధికారులు గుర్తించారు. చిరుతను బంధించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపులంకలో చిరుత సంచారం కలకలం రేపిందన్న వార్తల నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా అటవీశాఖ అధికారులు ప్రసాద్, భరణిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానిక రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అటవీశాఖ అధికారులు తెలిపారు. చిన్నారులు ఆరుబయట తిరగనివ్వద్దని, అలాగే పెద్దవారు ఒంటరిగా వెళ్లరాదని, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాలనుకుంటే తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అలాగే కడియం మండలం కడియపులంక, వీరవరం గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. దీనిపై ఆయా గ్రామాల సర్పంచులు మైకుల ద్వారా ఆటోలపై ప్రచారం నిర్వహించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చిరుతపుల్ని పట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అటవీశాఖ అధికారులకు ఆదేశించారు. అలాగే అటవీశాఖ అధికారులు చిరుత కోసం ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దు. మీ ఇంటి చుట్టూ కూడా లైట్లు వేసి ఉండొచ్చండి. అలాగే నర్సరీకి వెళ్ళేటువంటి రైతులు కానీ కార్మికులు కానీ ఎవరు కూడా రేపు నర్సరీకి కానీ అలాగే పూలు కోతలకు కానీ ఎవరిని కూడా ఎవరు కూడా వెళ్ళొద్దు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. మన కడియపులంక గ్రామ పంచాయతీ పరిధిలో చిరుతపులి సంచారం జరుగుతుంది కనుక రైతులు కానీ కార్మికులు కానీ ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దు. ఇది గ్రామ పంచాయతీ వారి హెచ్చరిక. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ దగ్గర గల సబ్ కలెక్టర్ ఆఫీసు ఎదుట దాలి బజావో పేరిట నిరసన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసి ప్రజలను మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గోకవరం బస్టాండ్ దగ్గర గల సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట దాలి బజావో కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, అనుబంధ విభాగాలైన ఎన్ఎస్యుఏ, యువజన కాంగ్రెస్, సేవాదళ్, మహిళా కాంగ్రెస్ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని గట్టిగా నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతూ కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ 6 వెంటనే అమలు పరచాలని కంచాల మీద గరటలతో కొడుతూ నిద్రపోతున్న కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపే కార్యక్రమం చేశారు. గడిచి 100 రోజులు అవుతున్నప్పటికీ కూడా కనీసం ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఒక సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ తప్పించి మిగిలినటువంటి ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి. ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేటువంటిది ఎంతో ఉపయోగకరమైనటువంటిది, దాన్ని కూడా చేయలేనటువంటి పరిస్థితి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు అందరినీ కూడా నిద్ర లేపాలని చెప్పి తాళీ బచావో అని చెప్పి కార్యక్రమం పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈవేళ రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఈవేళ నగర కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తాళీ బచావో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వందలాది సంవత్సరాల చరిత్ర గల తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషం చిమ్మడం తగదని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం అన్నారు.
రాజమండ్రి మార్గాని ఎస్టేట్స్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ మార్గాని భరత్రాం మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. సూపర్ 6 పథకాలు అమలు చేయలేక ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తిరుమల లడ్డూ విషయంలో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మనిషిగా ఆలోచించాలని అన్నారు. జంతు కొవ్వు కలిపింది అని ఆరోపణలు చేస్తున్న వారికి తాను వేసే సూపర్ 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని, వెజిటబుల్ ఆయిల్ కలిసిందని మొదట ఆరోపణ చేశారని వివరించారు. సెప్టెంబర్ 19వ తేదీన చంద్రబాబు నాయుడు లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అన్నారని పేర్కొన్నారు. తిరుపతి లడ్డూ గురించి కూటమి నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువు కొవ్వు కలిసిందని ఎలా నిర్ధారించారని ప్రశ్నించారు. గడిచిన 4 నెలల్లో 42,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని తెలిపారు. టీటీడీ పాలక మండలిలో అన్యమతస్థులు లేరని అన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు అడపా శ్రీహరి, నక్కా శ్రీనగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈయన 4 నెలల్లో 42,000 కోట్ల పైన ఈయన అప్పులు చేశారు. దాన్ని డైవర్ట్ చేయడానికా? ఇదే మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు, అమ్మేస్తూ ఉన్నాడు. జగనన్న గారు 16 మెడికల్ కాలేజీలు తీసుకొస్తా ఉంటే దాన్ని అమ్మేస్తూ ఉన్నాడు. దాన్ని డైవర్ట్ చేయడానికా? ఏం డైవర్ట్ చేయడానికి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇంత దారుణమైన నీచానికి వడిగట్టకండి అని చెప్పేసి నేను మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నా, వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నా. ఒకవేళ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవన్నీ హిందువులందరికీ కూడా నిజాలు తెలియాలి అని అంటే మీరు ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయించండి. శత వసంతాలకు పైగా చరిత్ర కలిగిన దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్లోని అప్పాజీ కిళ్ళీ షాప్ నిర్వాహకులు రంభ వెంకటప్పారావు సెప్టెంబర్ 11న అనారోగ్యంతో కన్నుమూశారు. బుధవారం లలితానగర్లోని అప్పారావు నివాసంలో జరిగిన వైకుంఠ సమారాధన కార్యక్రమంలో నగర ప్రముఖులు, కిళ్ళీ ప్రియులు పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రాజమహేంద్రవరం నగరంలోనే కాదు, ఉభయ గోదావరి జిల్లాలో అప్పాజీ కిళ్ళీ షాపు అంటే తెలియని వారెవరూ ఉండరు. వ్యాపార నిమిత్తం నగరానికి వచ్చే ఉత్తరాది వారికి కూడా అప్పాజీ కిళ్ళీ షాప్ చిరపరిచితమే. అలా అప్పాజీ కిళ్ళీ దుకాణం దేశవ్యాప్తంగా పేరొందింది. ఈ కిళ్ళీ షాపునకు 100 ఏళ్లకు పైగా ఘనమైన చరిత్ర ఉంది. బ్రిటిష్ పాలకుల హయాంలో కలెక్టరేట్ భవనం ఉండేదని చెప్పేవారు. ఆ తర్వాత జిల్లాలోనే తొలి మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారని చెప్పుకుంటారు. అదే భవనంలో పాన్ ఏర్పాటైంది. ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టే సమయంలో కాటన్ దొర గుర్రంపై వచ్చి సిగరెట్ కొనుక్కునేవారని చెబుతారు. రంభ వెంకట అప్పారావు తాత అదే షాపులో పనిచేస్తూ గురువు ద్వారా కిళ్ళీ వ్యాపారంపై పట్టు సాధించారు. 1942వ సంవత్సరంలో కిళ్ళీ షాపు నిర్వహణను సొంతంగా చేపట్టారు. అప్పటి నుంచి రంభ వారి కుటుంబం అజమాయిషీలోనే అప్పాజీ కిళ్ళీ షాపు కొనసాగుతోంది. ప్రస్తుతం 4వ తరం ఈ షాపును నిర్వహిస్తోంది. అప్పారావును అంతా అప్పాజీ అని పిలుస్తారు. ఆయనకు భార్య శివప్రసాద్, పార్థసారథి, రాజ్ కుమార్, నవీన్ కుమార్ అనే 4 కుమారులున్నారు. మొన్నటి వరకు అప్పాజీ తన సోదరుడు రంభ సత్యనారాయణతో కలిసి కిళ్ళీ షాపును నిర్వహించేవారు. వృద్ధాప్యం కారణంగా అప్పాజీ కుమారులు శివప్రసాద్, రాజ్ కుమార్ తమ బాబాయి సత్యనారాయణతో కలిసి ప్రస్తుతం కిళ్ళీ కొట్టు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అప్పాజీ కిళ్ళీ కొట్టు చరిత్రలో 4వ తరం వారైన అప్పారావు కుమారులు ఈ వ్యాపారంలోకి ప్రవేశించారు. తమ తాత ముత్తాతల నుంచి వస్తున్న అప్పాజీ కిళ్ళీ కొట్టును కొనసాగిస్తామని వారు చెబుతున్నారు. అప్పాజీ కిళ్ళీ వ్యాపారంలో ఒక బ్రాండ్ సృష్టించడంతో పాటు ఎంతో మంది ఉపాధికి దారి చూపించారు. ఆయన బంధువులైన సత్యనారాయణ, రాజబాబులు పేపర్ మిల్లు వద్ద అప్పాజీ బ్రాండ్తోనే కిళ్ళీల వ్యాపారంలో పేరు పొందారు. కాగా అప్పారావు వైకుంఠ సమారాధన కార్యక్రమంలో కూడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్లు అల్లు బాబీ, అజంతా బాబు, చలుమూరు శ్రీనివాసరావు, ముద్రగడ కొండబాబు, నామన వాసు, పేపర్ మిల్లు రాజు తదితరులు పాల్గొని అప్పారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అప్పాజీ పాన్ షాప్ అధినేత శ్రీ రంభ వెంకటప్పారావు, స్వర్గీయ శ్రీ రంభ వెంకటప్పారావు 11/9/2024 స్వర్గస్థులైనారు. వారి పేరు అప్పాజీగా చాలా ప్రసిద్ధి పొందారు. ఉభయ గోదావరి జిల్లాలో రాష్ట్రంలో ఏకైక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా పేరు పొందారు. మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా పేరు పొందారు. దేశాల్లో కూడా ఆయనకి అభివృద్ధికి ఆ పేరు చాలా మంచి పేరు వచ్చింది. మా నాన్నగారు చేసే వ్యాపారంలో, కిళ్ళీ వ్యాపారంలో అద్భుతమైన విజయాలు సాధించారు. ఆయన ఆ విజయం వెనకాల ఎంతో శ్రమించి 50 సంవత్సరాలు ఆయన
50-60 సంవత్సరాల వరకు ఆయన 60 సంవత్సరాల క్రితం ఆయన వ్యాపారం అడుగుపెట్టి అంత అభివృద్ధి చేసి ఆ అభివృద్ధికి తగ్గట్టుగా ఆయన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. పాపం పోవాలంటే అఖండ జ్యోతి వెలగాలని బచ్చు ఫౌండేషన్ చైర్మన్ అవినాష్ దేవి చంద్ర అన్నారు. రాజమండ్రి ఆనం కళాకేంద్రం వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి శ్రీ తారా వారాహి లోక కళ్యాణార్థం సేవా భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అఖండ జ్యోతి పాదయాత్రను ప్రారంభించారు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యి కల్తీ చేయడం మహా అపచారమని అన్నారు. ఈ మహా అపచారానికి ప్రాయశ్చిత్తంగా భారతదేశ యాత్ర చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నుంచి తిరుపతి వరకు అఖండ జ్యోతితో పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఈ అఖండ జ్యోతి పాదయాత్ర రథయాత్ర పిఠాపురం నుంచి పెద్దాపురం మీదుగా రాజమండ్రి చేరిందని తెలిపారు. ఈ అఖండ పాదయాత్రలో అఘోరిని తదితరులు పాల్గొన్నారు. ఈ అఖండ దీపం అనేది తిరుమలలో కూడా నెయ్యేసి నెయ్యితోనే దీపంతోనే హోమము 1-2 గంటలు చేశారు, శాంతి హోమం అని. ఆ శాంతి హోమం అనేది భారతదేశం మొత్తం పర్మనెంట్గా ఉండాలి, శాంతి పర్మనెంట్గా ఉండాలి, తాత్కాలికం కాదు శాంతి అనేది. కావున ఈ అఖండ దీపం వెలిగితేనే భారతదేశం మొత్తం ఎప్పుడూ శాంతిగా ఉంటుందని నా పిలుపు, సంకల్పం. రాజమహేంద్రవరం జాంపేట పెదవీధిలో శ్రీ గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా అన్న సమారాధన చేశారు. రాజమహేంద్రవరంలోని జాంపేట పెద్ద వీధిలో 6వ శ్రీ గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా బుధవారం 3000 మందికి అన్న సమారాధన చేశారు. గణనాథుడికి 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు. చివరి రోజున స్వామివారిని గోదావరిలో నిమజ్జనం చేశారు. నీలి ఉమామహేశ్వర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కర్రి కృష్ణారెడ్డి వైకుంఠ సమారాధన కార్యక్రమం ఆర్టీసీ కాంప్లెక్స్ పక్క రోడ్లోని ఆయన నివాసం వద్ద జరిగింది. బుల్లెట్ రెడ్డిగా పేరొందిన కృష్ణారెడ్డి గ్రాఫైట్ క్రూసిబుల్ వ్యాపారంలో పెట్రోల్ బంకు నిర్వహణలో పేరుగాంచారు. ఆయనకు భార్య, 3 కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆయన కుమారులు సీతారామిరెడ్డి, మార్కండేల్ రెడ్డి, శేషారెడ్డి కూడా వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. బుల్లెట్ రెడ్డి వైకుంఠ సమారాధన కార్యక్రమంలో మాజీ ఎంపీలు మార్కాని భరత్రాం, ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, కూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ఎం శర్మలారెడ్డి, డాక్టర్లు గౌతమ్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, శేషాద్రి రెడ్డి, సుభాషిణి, నల్లిమెల్లి శ్రీనివాసరెడ్డి, ద్వారంపూడి సీతారాం, విజిఎస్ కళాశాల చైర్మన్ నల్లిమిల్లి జగన్మోహన్ రెడ్డి, రెడ్డిస్ కల్చర్ అసోసియేషన్ ఆర్గనైజర్ టిఎస్ఎన్ రెడ్డి, తేతలి రామారెడ్డి, గొలుగూరి రామారెడ్డి, మేడపాటి శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, కర్రి త్రినాథ్ రెడ్డి, నగర ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. బుల్లెట్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో జనసంఘ్ వ్యవస్థాపకులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి జరిగింది. వ్యవస్థాపకులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా స్థానిక కోటగుమ్మం సెంటర్ వద్ద బీజేపీ రాష్ట్ర నాయకుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అతిథులు నెక్కళ్ల బాబురావు, క్రొవిడి సురేష్, ఈపు మురళి మాట్లాడుతూ ఆయన నిరాడంబర జీవితం సకల జనులకు ఆదర్శమని, ఆయన హైందవ సంస్కృతికి ఎంతో పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హీరాచంద్ జైన్, కారుమూరి సురేష్, ఆర్ సంజయ్, లలిత్ కుమార్ జైన్, రౌతు వాసు, ఆర్ మోహన్, పసిపిరెడ్డి గోవిందు తదితరులు పాల్గొన్నారు. గారు ఆయన ఆదర్శం తీసుకున్న మోడీ గారు మన అంత్యోదయ పథకాన్ని వారి పేరు మీద ప్రకటించడం జరిగింది. ఆయన అంత సేవ చేసినా సరే ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన యొక్క ప్రజా అభిమానాన్ని గౌరవలేక ఆయన్ని హత్య గమనించింది. ఇప్పటికీ కూడా హత్య మిస్టేక్ ఉంది. ఏదో ఈవేళ ఇది వటావృక్షమై ఈవేళ భారతదేశంలో హిందువుల యొక్క మనోభావాలని ఒక గణనీయమైన స్థాయికి తీసుకెళ్ళి వీళ్ళందరూ హిందువులందరూ కూడా ఒక మంచి స్థాయిలో మనందరూ యూనిటీగా ఉంటున్నాం అంటే దానికి కారణం ఈ ఆయన చేసిన సేవలే. మరి అదేవిధంగా రాజమహేంద్రవరం రూరల్ వెంకటగిరికొండ బొమ్మూరులో సత్యశోధక్ సమాజ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ వెంకటగిరికొండ బొమ్మూరు ఐఎఫ్టియు కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన 152వ సత్యశోధక్ సమాజ్ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. పీఓడబ్ల్యూ నాయకురాలు కోసూరి వెంకటలక్ష్మి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు ఆకుల వెంకటరమణ మాట్లాడారు. వర్ణ వ్యవస్థ ఉక్కు పిడిగట నలిగి అజ్ఞాన అంధకారంలో నలిగిపోతున్న శూద్ర బహుజనులను జాగృతం చేసి సమధర్మాన్ని ఎలుగెత్తి చాటడమే సత్యశోధక్ సమాజ్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. భారతదేశంలో అన్ని కులాల్లో పేదలు ఉన్నారన్నారు. పారిశ్రమ దోపిడీకి, ఆర్థిక దోపిడీకి గురవుతూనే ఉన్నారు. వీరంతా తమ కోసమే కాకుండా తమపై సాగుతున్న దోపిడీకి, సాంఘిక వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ సతీష్, కె వెంకటలక్ష్మి, ఆకుల హైమావతి, వాసంశెట్టి భద్రం, వాసంశెట్టి సతీష్, కె అప్పలరాజు, షేక్ అనూష, సిహెచ్ కృష్ణారావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యతను వివరించడానికి, అదేవిధంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీకి, అలాగే కుల వ్యత్యాసాలకు వ్యతిరేకంగా ఆనాడు సత్యశోధక్ సమాజ్ను జ్యోతిరావు పూలే గారు 1873లో ఆయన స్థాపించడం జరిగింది. రాజమండ్రి 13వ డివిజన్ రామాలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక 13వ డివిజన్ రామాలయ సమీపంలో భక్తులకు భారీ అన్నసమారాధన జరిగింది. 3వ గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగింపు అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ అన్నసమారాధన జరిగింది. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ ఇన్ఛార్జ్ కప్పల వెలుగుకుమారి, ప్రెసిడెంట్ నాగరబైన్ రామకృష్ణ, స్థానిక టీడీపీ నాయకులు రాయి అప్పన్నబాబు, వై దేవిప్రసాద్, శ్రీనివాస్, ఎస్డీఏ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు చిన్న, సాయి, గణేష్, సురేష్, మణిబాబు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కడియపులంకలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం నర్సరీ ప్రాంతానికి చిరుత సంచారం ఉందని స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఆలమూరు, మండపేట ప్రాంతాల వాళ్లు కూడా అప్రమత్తంగా ఉండాలనే సూచనలు వెనవస్తున్నాయి. రాజమహేంద్రవరం దివాన చెరువు అభయారణ్యం ప్రాంతంలో తొలుత చిరుత సందడి చేసింది. ఆ తర్వాత నుంచి సద్దుమణిగింది. అధికార యంత్రాంగం ఊపిరి తీసుకుంటున్న సమయంలో మంగళవారం రాత్రి కడియం నర్సరీ ప్రాంతాల్లో చిరుత కదలికలు ఉన్నాయని తెలిసింది. చిరుత జాడ కనిపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దివాన చెరువు ప్రాంతం నుంచి
ఈ చిరుత కడియం ప్రాంతానికి వచ్చినట్టు కాలిముద్రల ద్వారా అధికారులు నిర్ధారించారు. అయితే కడియం వీరవరం రోడ్డు మధ్యలో ఉండే దోసాలమ్మ కాలనీలో ఈ చిరుత జాడులు కనిపించడంతో ఆ కాలనీ వాసులంతా ఒక్కింత ఆందోళన చెందుతున్నారు. నర్సరీలో సీసీ కెమెరాలు ఉంటాయి, కానీ ఇప్పుడు అందరూ భయపడి రైతులు ఎవరూ నర్సరీలో ఉండటం లేదు. దీంతో చిరుత ఆ ప్రాంతంలోనే ఉందా, అక్కడి నుంచి సమీపమైన ఆలమూరు లేదా మండపేట మండలాల పరిధిలోకి వెళ్లిందా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. వాయు వేగంతో ప్రయాణించే చిరుత ఎప్పుడు ఎక్కడికైనా వెళ్లగలిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఈ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎవరూ బయటకు రావద్దని, ఇంటి బయట లైట్లు వేసి ఉంచాలని, దగ్గరగా ఉండే మైకులు పలుకుతూ ఉండాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల ప్రాంతంలో చిరుత సంచారం. పరిసర గ్రామాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం. కాంగ్రెస్ నాయకులు విమర్శ. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలు కల్తీ అని విషం చిమ్మడం తగదు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం. సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.